హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంట్లో మహాలక్ష్మి జన అందరూ కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు. మహా అంటుంది, ఇంకా సుమతి ఎందుకు రాలేదు, వాళ్ళ అన్నయ్యకి బాగాలేదని తెలిసిన పేపర్లో ప్రకటన ఇచ్చిన ఎందుకు రాలేదో అర్థం కావట్లేదు అని అంటుంది. అసలు మహా సుమతి అక్క ఆ పేపర్లో ప్రకటన చూసిందో లేదో అని అర్చన అంటుంది. ఏమో తెలియట్లేదు అని ఆలోచిస్తూ ఉంటారు అందరూ కూడా. మీరెందుకు సుమతి అక్క గురించి అంత ఇదిగా ఫీల్ అయిపోతున్నారు అని చెప్పి రేవతి అడుగుతూ ఉంటుంది. ఎంతైనా మహా ఫ్రెండ్ కదా సుమతి అని జన అంటాడు. ఓహో చావును, చాలా గొప్ప స్నేహితురాలు అని చలపతి కూడా వెటకారంగా మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో టీచర్ వచ్చి ఇలా అంటుంది, అవును అందుకే కదా, చాలా గొప్ప ఫ్రెండ్ కాబట్టి నిన్న అంత నిందలు ఆరోపణలు వేశారు మహాలక్ష్మి గారు. సొంత అన్నయ్యే సుమతిని చంపింది అన్న నింద వేశారు అని కోపంగా అంటుంది. ఎందుకు మీరు మధ్యలో మాట్లాడుతున్నారు, అందరూ మర్చిపోయిన టాపిక్ని మీరెందుకు రైజ్ చేస్తున్నారు కావాలని అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. టీచర్ అంటుంది, సుమతి గురించి నేను సాటి ఆడదానిగా ఆలోచించి బాధపడుతున్నాను, మహాలక్ష్మి గారి గురించి ఆలోచించి సిగ్గుపడుతున్నాను అని చెప్పడంతో మహాలక్ష్మికి చాలా కోపం వస్తుంది. విద్యాదేవి గారు హద్దులు మీరి మాట్లాడుతున్నారు, నా ఇంట్లోనే ఉంటూ నన్నే అవమానిస్తున్నారా అని నిలదీస్తూ ఉంటుంది. ఇక ఇంతలో వెనుక నుంచి రేవతి అంటుంది, సుమతి వదిన స్థానంలో మీరు ఉండి మరి సుమతి వదిన్ని మీరు అనరాని మాటలు అన్నారు, సుమతి వదిన్ని అవమానించారు, ఎన్ని మాటలని బాధ పెడుతున్నారు అని నిలదీస్తూ ఉంటుంది. సుమతి అక్క మీద వేసిన నిందలు అలాంటివి ఎవరం ఎప్పటికీ మర్చిపోలేము అని చలపతి అంటాడు. మర్చిపోకుండా అలానే గుర్తు పెట్టుకుంటావా, ఇంకా ఆ టాపిక్ గురించి వదిలేసేయండి, నాకు చాలా ఇబ్బందిగా ఉంది, అందరూ మర్చిపోండి ఆ విషయం గురించి, మహా ఏదో పొరపాటున మాట్లాడింది అని జన మహాని సపోర్ట్ చేస్తూ మాట్లాడతాడు. ఇక ఇంతలో అర్చన అంటుంది, వీళ్ళందరూ సుమతి అక్కకి వకాల్తో పుచ్చుకున్నట్టుగా లాయర్లుగా మాట్లాడుతున్నారు, అదే ఏకంగా టీచర్ గారైతే జడ్జిలాగే తీర్పులు కూడా ఇచ్చేస్తున్నారు అని వెటకారంగా మాట్లాడుతూ ఉంటాడు గిరి. అర్చన ఇద్దరూ కూడా ఈ ఇంట్లో జడ్జి అయినా లాయర్ అయినా ఏదైనా నేనే అని మహాలక్ష్మి చెప్తుంది. టాపిక్ ఓవర్, నో మోర్ డిస్కషన్స్, ఇక ఆపేసేయండి అని ఒక్కసారిగా చెప్తుంది. అందరూ ఇక ఆ టాపిక్ గురించి మాట్లాడటం ఆపేస్తారు. ఇంతలో సీత రామ్ ఇద్దరూ కూడా హాస్పిటల్ నుంచి ఇంటికి చాలా సంతోషంగా తిరిగి వస్తారు. రేవతి అడుగుతూ ఉంటుంది, ఎలా ఉంది సీత, పొద్దున్నే హాస్పిటల్కి వెళ్ళారు, మీ నాన్నకి ఎలా ఉంది అని అడుగుతూ ఉంటుంది. ఏమైనా సర్జరీ కానీ ఆపరేషన్ కానీ చేయాలని అన్నారా అని చలపతి అడుగుతూ ఉంటాడు. ఏవి అవసరం లేదు, నాన్న కోలుకున్నారు, ఇప్పుడు బాగున్నారు అని చెప్తుంది సీత. అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. టీచర్ చాలా సంతోషపడుతూ ఉంటుంది. మహాలక్ష్మి, గిరి, అర్చన అందరూ షాక్ అయిపోతారు సీత చెప్పిన మాటకి. అవును నిజంగానే మామయ్యకి అంతా బాగుంది, ఇప్పుడు కోలుకున్నారు, రాత్రి ఇప్పుడు డిశ్చార్జ్ అయ్యి వాళ్ళ ఊరు కూడా వెళ్ళిపోయారు అని రామ్ చెప్తూ ఉంటాడు. ఇంత సడన్గా ఎలా కోలుకున్నారు అని మహాలక్ష్మి జన ప్రశ్నిస్తూ ఉంటారు. నిన్నేమో చాలా కండిషన్ క్రిటికల్గా ఉంది, వెంటిలేటర్ మీద ఉన్నారు అని చెప్పారు కదా, మరి ఇంత సడన్గా ఎలా కోలుకున్నారు అని గిరి మహాలక్ష్మి ప్రశ్నిస్తూ ఉంటారు. ఏమో తెలియదు, నైటే మిరాకిల్ జరిగింది, నాన్న కోలుకున్నారు, మా ఊరి అమ్మవారే కాపాడారు అని చెప్తూ ఉంటుంది సీత. ఇక రేవతి అంటుంది, కుంపతీసి రాత్రి ఏమైనా సుమతి అక్క వచ్చిందేమో, మీ నాన్నని పలకరించి మాట్లాడిందేమో అని అనటంతో, లేదు పిన్ని రాలేదు, సుమతి అత్తమ్మ వస్తే మా నాన్న అమ్మ మాతో చెప్పుండేవారు కదా, అలా ఏం జరగలేదు, మా ఊరి అమ్మవారు తలుచుకుంటే కొంగు బంగారాన్ని చేస్తారు, ఇప్పుడు మా నాన్నని కూడా కాపాడారు, మా అమ్మ చెప్పింది అని చెప్పడంతో, అలాంటివి సినిమాల్లో మాత్రమే జరుగుతాయి, అమ్మవారు ఎలా కాపాడుతుంది, ఎక్కడో మీ ఊళ్ళో ఉన్న అమ్మవారు ఇక్కడికి వచ్చి కాపాడారంటే ఎలా నమ్మాలి అని గిరి ప్రశ్నిస్తూ ఉంటాడు. ఎక్కడ అమ్మవారైతేనేమి, మావయ్య కోలుకున్నారు అదే చాలు అని రామ్ చెప్తూ ఉంటాడు. ఇక అందరూ మాత్రం ఆలోచిస్తూ ఉంటారు.
ఇది నిజమా కాదా అని మహాలక్ష్మి ప్రశ్నిస్తూ ఉంటుంది. అసలు మీ నాన్నకు వచ్చింది హార్ట్ స్ట్రోకేనా లేకపోతే అలా నటించారా అని అడుగుతూ ఉంటుంది. మా నాన్నకి అంత అవసరం లేదు, కావాలంటే మీరు హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని సంప్రదించండి, విచారించండి, ఆయనే చెప్తారు అని సీత చెప్తూ ఉంటుంది. ఇక సీత రామ్ ఇద్దరు చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇది అలా ఉండగా అందరూ ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. మహాలక్ష్మి అర్చన మాట్లాడుకుంటూ ఉంటారు. నిజంగానే మహా అమ్మవారే కాపాడారంటవా అని అడుగుతూ ఉంటుంది. అమ్మవారు అంత ఖాళీగా ఏమీ ఉండరు. అయితే శివకృష్ణకి వచ్చింది హార్ట్ స్ట్రోక్ కాదు, గ్యాస్ పెయిన్ అయి ఉండాలి, లేకపోతే సుమతి రాత్రి వచ్చి మాట్లాడి ఉండాలి అని చెప్తూ ఉంటుంది. నువ్వు అక్కడ కాపలాగా రౌడీల్ని పెట్టావు కదా, ఫోన్ చేసి వాళ్ళని రమ్మని చెప్పు మహా, మాట్లాడదాం అని అడుగుతుండటంతో మహాలక్ష్మి రౌడీలకి ఫోన్ చేసి వెంటనే రమ్మని మాట్లాడుతూ ఉంటుంది. ఇంట్లోకి పిలిచి మాట్లాడుతూ ఉంటుంది. మీరు నిజంగానే రాత్రి అంతా అక్కడ కాపలా కాసారా, సుమతి వచ్చిందా అని ప్రశ్నిస్తూ ఉంటుంది. లేదు మేడం, మేము నిజంగానే అక్కడే ఉన్నాము, మీరు చూపించిన ఆవిడ అసలు రాలేదు మేడం అని డిశ్చార్జ్ అయ్యాకే మేము తిరిగి వచ్చేసాము అని చెప్తూ ఉంటారు. ఇంతలో కిటికీలో నుంచి అక్కడ విద్యాదేవి ఏదో సర్దుతూ రౌడీలకి కనిపిస్తుంది. మేడం ఆవిడ ఎవరు అని ప్రశ్నిస్తూ ఉంటారు. మా ఇంట్లో టీచర్ అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. ఎందుకు అని అడుగుతుండగా ఆవిడ రాత్రి హాస్పిటల్కి వచ్చారు మేడం, ఆవిడ ఆ హార్ట్ పేషెంట్ని చూసి మాట్లాడి వెళ్ళారు అని చెప్పడంతో ఇక సరే అని వాళ్ళని పంపించేస్తుంది. అర్చన మహాలక్ష్మి మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే ఈవిడ నిజంగానే హాస్పిటల్కి ఎందుకు వెళ్ళింది అని మహా అడుగుతూ ఉంటుంది. ఏముంది, శివకృష్ణ అంటే అభిమానం కదా, అందుకనే వెళ్ళి పలకరించి వచ్చిందేమో మహా అని అనటంతో లేదు, ఏదో ఉంది, సుమతికి ఈవిడికి కనెక్షన్ ఏదో ఉంది, సుమతి ఈ విద్యాదేవిని ఇంటికి పంపించైనా అయి ఉండాలి, లేకపోతే ఏదో అయి ఉండాలి, మనం ఎలాగైనా ముందు ఈ విద్యాదేవి వెనుక ఉన్నది ఆవిడతో ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరనేది మనం కనుక్కోవాలి అని చెప్పి ఇద్దరు ఆలోచిస్తూ ఉంటారు. శివకృష్ణకి సీత ఫోన్ చేసి ఎలా ఉన్నారు నాన్న అని పలకరిస్తూ మాట్లాడుతూ ఉంటుంది. కానీ నాకు అత్తమ్మ మీద చాలా కోపంగా ఉంది నాన్న, మీరు ఆ కండిషన్లో ఉన్నారని చెప్పినా తెలిసినా కూడా ఎందుకు సుమతి అత్తమ్మ రాలేదు, అసలు ఏమైంది, ఎందుకు ఇలా దూరంగా ఉంటున్నారు అని చెప్పి కోపంగా అడుగుతూ ఉంటుంది. రాలేని పరిస్థితిలో ఉండి ఉంటుందమ్మా, తప్పు పట్టకు అని శివకృష్ణ లలిత ఇద్దరు సపోర్టివ్గా సుమతికి మాట్లాడుతూ ఉంటారు. మీ చెల్లెల్ని బాగానే సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు, ఎందుకంటే మీకు అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతుంది కదా, అందుకనే అలా మాట్లాడుతున్నారు. ఏదేమైనా బంధాలకి విలువ ఇవ్వాలి కదా, నాకు చాలా కోపం వస్తుంది, అత్తమ్మ మీద నేను అనవసరంగా ప్రేమ పెంచుకుంటున్నాను అనిపిస్తోంది అని చెప్తూ బాధపడుతూ ఉంటుంది. అలా మాట్లాడకమ్మా, ఎలాగైనా సుమతి వస్తుంది తొందరలోనే అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఇక ఈ మాటలన్నీ టీచర్ వింటుంది. ఏంటి సీత, మీ అత్తమ్మ మీద ఎందుకంత కోపంగా ఉన్నావు, పరిస్థితుల్ని అర్థం చేసుకోవాలి కదా, అప్పుడు వాళ్ళ అన్నయ్యని చూడటానికి కోసమే వాళ్ళని వదిలిపెట్టి సుమతి వెళ్ళింది, కానీ ఇప్పుడు అన్నయ్య ఈ పరిస్థితిలో ఉన్నా రాలేదు అంటే తను నిజంగా రాలేని పరిస్థితిలో ఉందేమో ఆలోచించాలి కదా, ఏదో పరిస్థితి అలాగుండబట్టే రావట్లేదు, లేకపోతే ఎందుకు రాదు, నువ్వే ఆలోచించు అని చెప్తూ ఉంటుంది. ఏంటి సీత టీచర్తో ఆర్గ్యూ చేస్తున్నావు అని రామ్ అడుగుతూ ఉంటాడు. అదేమి లేదు మామ అని చెప్తూ ఉంటుంది. మీ అమ్మ రాలేదని బాధపడుతోంది సీత అని టీచర్ చెప్పడంతో నిజంగానే మామ, అత్తమ్మ రాలేదని కొంచెం కోపంగా ఉంది, ఏదైనా పరిస్థితులు అలా ఉన్నా సరే రావాలి కదా, బంధాలకి విలువ ఇవ్వాలి కదా అని సీత బాధపడుతూ చెప్తుంది. కొంచెం టైం పడుతుంది అమ్మ రావడానికి, ఏదో పరిస్థితులు ఇలా ఉండబట్టి రావట్లేదేమో, ఆలోచించు సీత, కోపం తెచ్చుకోకు, నువ్వు అన్నీ ఫాస్ట్గా అయిపోవాలని అనుకుంటావు అని రామ్ కూడా నచ్చ చెప్తూ ఉంటాడు. సరే, నాకు అత్తమ్మ మీద ఏమీ కోపం లేదు అని సీత చెప్తూ ఉంటుంది. ఇక మహాలక్ష్మి మాటలు విని అసలు టీచర్కి సుమతికి ఏంటి సంబంధం, అన్ని సుమతిలానే మాట్లాడుతోంది, సుమతికి చాలా సపోర్ట్గా మాట్లాడుతుంది, అసలు ఏంటి కారణం అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అక్కడ మధు ఆలోచిస్తూ వంట చేస్తూ ఉంటుంది. సీతని డబ్బు అరేంజ్ చేయమన్నాను, కానీ ఇంతలోనే నాన్నకి ఇలా అయ్యింది, మళ్ళీ ఫోన్ చేద్దామా, సీతని డబ్బులు అడుగుదామా అని ఆలోచిస్తుంది.
జలజ వచ్చి, నువ్వు మహాలక్ష్మి గారిని డబ్బు అడిగితే బాగుంటుంది కదా, ఆవిడ అడిగింది ఏదైనా చేసి పెట్టు, నీకు ఎంత కావాలంటే అంత ఇస్తారు అని సలహాలు ఇస్తూ ఉంటుంది. ఇక మధుకి చాలా కోపం వస్తుంది. గెరిటి తీసి బెదిరిస్తూ ఉంటుంది. నువ్వు ఇంకొకసారి ఇలా మాట్లాడావంటే నాలుక మీద వాతలు పెట్టేస్తా అని చెప్తూ ఉంటుంది. ఇంతలో జలజ భర్త ఇక్కడ సూర్య వచ్చి ఏమైందని అడుగుతూ ఉంటారు. చూడు నీ భార్య నన్ను ఎలా బెదిరిస్తుందో అని అనటంతో నిజంగానే మధు అలానే చేస్తుంది. నువ్వు ఇంకొకసారి ఇలాంటి సలహాలు ఇవ్వకు వదిన, తను మాట్లాడిన దానిలో తప్పు లేదని సూర్య చెప్తూ ఉంటాడు.